హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవే నమః. నమస్కారం ప్రార్థయాం కరిష్యే. ఆత్మీయ నా యొక్క ప్రపంచంలో ఉన్న నా యొక్క సనాతన ధర్మపు, హైందవ ధర్మపు, నా యొక్క భారతీయుల రక్షణ కోసం ఎందరో మహానుభావులు పాటుపడిన అందరికీ, నా యొక్క పూర్వపు రాజానురాజుల మహానుభావ యోధులకు, మహాన్ చక్రవర్తులకు నా యొక్క ప్రణామామి. మీతో ఈ యొక్క వాక్యాలు పుంజుకోనికి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. నేను చెప్పే దాంట్లో కొందరు 60-70 సంవత్సరాల పుట్టిన 1960 1970 పుట్టిన వాళ్ళు, 70 80 పుట్టిన వాళ్ళు, 80 90 పుట్టిన వాళ్ళు, 90 2000 పుట్టిన వాళ్ళు. ఇది చూడండి, ఇది 10 గ్యాప్. 60 70 70 80 80 90 90 2000 2000 యువత కొద్దండి. నేను ఈ 2000 లోపల అంటే 90 లోపలే అనుకోండి, లేకపోతే 80 70 80 90 పుట్టిన వాళ్ళు అనుకోండి. ఈ యొక్క వీడియోని నా యొక్క వీడియోని ఎవరు చూస్తున్నారో వాళ్ళంతా కొంచెం మనం పాత రోజులకు పోతామా, పాత జ్ఞాపకాలు తెలుసుకుంటామా, పాత జ్ఞాపకాలు వెలివేసుకుంటామా? బాగుంటుంది కదా. అలాంటి జ్ఞాపకాలకి మనము కొంచెం వెనక్కి వెళ్తాం. నేను పల్లెటూరులో పుట్టినవాడిని, చదువురానివాడిని, అంతగా లోకజ్ఞానం తెలియకుండా వాడిని. మేమంతా 60 సంవత్సరంగా పుట్టినవాళ్ళం, 60 పుట్టినవాళ్ళం. అప్పుడు మా ప్రాంతంలో చాలా ప్రశాంతమైన ప్రాంతం. మా ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాలు ఎవరెవరో ఆ యొక్క సంవత్సరాల్లో పుట్టిన 60 70 80 90 పుట్టిన వాళ్ళంతా చాలా బాగుంటుందండి. మా నాన్నగారిది పల్లెటూరు వ్యాపారం. అంటే అప్పట్లో వ్యవసాయదారులు పండిన పంటని మాకు తెచ్చిస్తారు, మేము దాన్ని మళ్ళీ ఇంకొక ఊర్లోకి పంపిస్తూ ఉంటాం. మా ఊర్లో మా నాన్నగారి తర్వాత 10 మంది వర్తకులు ఉన్నారు. మా నాన్నతోనే 10 మంది వర్తకులు ఉన్నారు. దాంట్లో లింగాయతులు ఉన్నారు, జంగమోళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. ఆ వైశ్యులు ఒక 5-6 మందిలో మా నాన్నగారు ఒక్కరు. మా ఊరు చుట్టుపక్కల ప్రాంతంలో 60 గ్రామాలు వస్తుంది. 60 గ్రామాలకి మా గ్రామం కొంచెం అందరూ అక్కడ చేరుతూ ఉంటుంది. మేము చిన్నప్పట్లో మా నాన్నగారు పల్లె వ్యాపారం చేస్తున్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉన్నాం, ఎంత పచ్చిదనంగా ఉన్నాం, అంత బాగుందండి. వరి పంట 2 పంటలు వస్తానండి. రాగు పంట ఒక పంట, ఉలువలు ఒక పంట, కానగిత్తులు ఒక పంట, చింతిత్తులు, సీకాయ, అమ్మో నేను చెప్తుంటే ఎన్నో వస్తుంది. ఆముదాలు, సాసులు, ఎర్రనూగులు, జొన్నులు, 1-2 కదండి, లెక్కలేని పంటలండి. దాంట్లో తోటి పంటలండి. ఇలాంటి మేము విద్యాభ్యాసం చేయాలంటే 4 మైళ్ళు నడుచుకొని పోవాలండి. మా ఊరినిక వేరే ఊరు రావాలంటే 5 మైళ్ళు 6 మైళ్ళు 10 మైళ్ళు నడుచుకొని వస్తాండ్రు. కిలోమీటర్ కదండి, మైలీలు, 10 మైళ్ళు నడుచుకొని వస్తాండ్రు. మా మాస్టర్ ఉంది, ఇప్పటికే ఆ మాస్టర్ నాకు చాలా ఇష్టం. ఆ మాస్టర్ సైకిల్లో మాకు వస్తాండి, పైన వస్తానండి 16 కిలోమీటర్లు అండి. 16 కిలోమీటర్లు మన సైకిల్లో వస్తా ఉందండి. మా హెడ్ మాస్టర్ శంకర్ మాస్టర్ చాలా మంచి మాస్టర్. నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. మా మాస్టర్కి అప్పుడు హెడ్ మాస్టర్కి 400 జీతం అండి. మా మాస్టర్కి 300 జీతం అండి. ఇంకొక మాస్టర్కి 1500 అండి. వాళ్ళ పేర్లంతా చాలా బాగుంటాయండి. మీరు ఉంటారు కదా, మీరు ఆ కాలంలో మాస్టర్లు ఉంటారు, ఆ కాలంలో గురువులు ఉంటారు కదా, మీరు ఆనందంగా ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో మా నాన్నగారు అప్పుడు వ్యాపారస్తులు చేస్తున్నప్పుడు తెల్లవారితే ఇంటికాడ వస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో శుభకార్యం కానీ, ఏమే కానీ మన ఇంటికాడకు వస్తుంటారు. పంట పెట్టుకొని ముందు మన ఇంటికాడకు వస్తూ ఉంటారు. నేను ఇలాంటి పంట పెట్టినాను, నాకు ఇది డబ్బులు కావాలంటే అప్పుడు వీళ్ళు ఇస్తూ ఉండరు. ఆ ప్రాంతంలో వీళ్ళందరూ ఇస్తూ ఉండరు. అంటే మన ఊర్లో కానీ వేరే ఊర్లో కూడా ఉండొచ్చు కదా. అన్న ఊర్లు మా ప్రాంతం కూడా ఇలాగే అనిపిస్తూ ఉండే. పంట పెట్టిండలేదు, ఇంకా పంట వస్తుంది అన్న తక్షణం ఫస్ట్ వీళ్ళు డబ్బులు ఎత్తుకోకపోతారు. వాళ్ళు వ్యవసాయం అంతా అయినా పంట అయినాక తెచ్చి మనకి ఇచ్చేస్తారు. ఆ పంటలో మనకి వ్యాపారం చేస్తే ఏం లాభం ఉందో మనకి, వాళ్ళకి ఏముందో వాళ్ళకి ఇస్తాను. ఇది
ప్రకృతిలో వచ్చి నేర్చుకొని పోతాం. మీరు నమ్ముతారో లేదో, నేను చెప్పేది 80వ దశకంలో, 70వ దశకంలో, 90వ దశకంలో మా ఊర్లో మేమొక్కరు నూగులు అంటే ఏమంటారు దాన్ని, నూగులు అంటాం మేము. ఆ నూగుల్ని మేమొక్కరే తక్కువ అంటే వారానికి, అక్కడ మంగళవారం వస్తూ ఉండే సంత, ఒక వారానికి 500 మూట్లు ఎత్తుకుంటుంటాం. మా ఊరు నుంచి 500 మూట్లు లేక పంటలండి, సుభిక్షము. అప్పటికి మేము ఎక్కడైనా వెళ్ళాలంటే నీళ్ళు తాగేది ఎలా అండి, అక్కడ ఇది ఉంటుంది కదా, కాలు ఉంటుంది కదా, ఎక్కడైనా ధోని ఇది ఉంటుంది కదా మనకి, చిన్న చిన్న కాలు ఉంటుంది కదా, ఆడపై ఇసుక నీళ్ళు తోడు తెచ్చాను. ఇసుక తోడు తక్షణ మాకి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ నీళ్ళు తాగుతూ ఉంటాయి. అది ఆనందం. అంటే ఇది ఏమిటంటే అలాంటి టైంలో ఈ వ్యాపారస్తులు చేస్తుంటే ఒక గ్రామానికి పోతుందండి. ఆ గ్రామంలో 153 ఇండ్లు అనుకోండి. ఆ గ్రామానికి పోతే ఆ గ్రామం పెద్ద అనొకడు, ఆ గ్రామానికి పెద్ద అంటే ఆ గ్రామానికి ఒక ఆయన పెద్దరికం చేస్తాం. ఏంపా ఈరోజు వ్యాపారస్తులు ఇంట్లో వచ్చినారు, మీరు ఎవరు తప్ప వేయాలనుకున్నారు, ఇట్లా వాళ్ళ పేర్లు చెప్తారు. మా నాన్న పేరు అనంతం శెట్టి, రాధప్ప, కృష్ణప్ప, నన్సెట్టి, ఎవరి పేర్లు. ఆ గ్రామం పెద్ద, చూడప్ప నేను అనంతరాం శెట్టికి ఇస్తా ఉన్నాను, మీరంతా అనంతరాం శెట్టికి ఇచ్చేయాలా అంట. ఓకే మటండి. వాళ్ళు ఎవరు చెప్తే ఊర్లో చిన్న చితక పెద్ద అందులో 1 మూట పండినవాడు, 100 మూటలు పండినవాడు, 10 మూటలు పండాలంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. గ్రామ పెద్ద ఏమి చెప్తే అది. ఊర్లో జనాలు వానకు 4 బిడ్డలు 5 బిడ్డలు ఉంటా ఉంటారు. వాళ్ళు అంతే, నాయన మనం బజార్కి ఎత్తుకో, మన గ్రామ పద్ధతి చెప్పిచ్చినా మనం అట్లే వినాలి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ ఏమవుతుంది. అవును, మేమంతా మీరు నమ్ముతారు లేదు, మేము అక్కడ పంట పండి దాన్ని కొలిచి వాళ్ళ ఇళ్ళనే పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది, వాళ్ళ ఇళ్ళనే మేము ఆ మూటలు పెట్టేస్తాం. మళ్ళీ 3 నెలలకో 2 నెలలకో అక్కడ ఎప్పుడైనా మనం పోయినప్పుడు దాన్ని లోడ్ ఎత్తుకొని పోయేది. వాళ్ళు ఎంత బాగా కాపాడుకుంటూ ఉంటారు తెలుసా. వాళ్ళ సరుకు పైన పర్వాలేదు, మనకి ఇచ్చిన సరుకు అంత బాగా కాపాడుతుంటారు. ఇదంతా ఉమ్మడి కుటుంబం. గ్రామ పెద్ద కూడా ఉమ్మడి కుటుంబం, ఆ గ్రామాలు కూడా ఉమ్మడి కుటుంబంలా ఉంటారు. మీరు 60 దశకంలో పుట్టిన వాళ్ళు, 70 దశకం, 80 దశకం, 90 దశకంలో పుట్టిన వాళ్ళ ఇంట్లో ఎవరినైనా అడగండి, ఉమ్మడి కుటుంబం ఉండే. మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం, అందరి ఇంట్లో ఉమ్మడి కుటుంబం. ఒక ఇంట్లో 5 జనాలు 6 జనాలు అంత ఉమ్మడి ఉంటే వాళ్ళ బిడ్డలు అందరూ సరి ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. ఆ ఉమ్మడి కుటుంబం ఆనందంగా ఉంది. చదువునోడు కూడా ఉమ్మడి కుటుంబంలో జీవనం చేస్తా ఉంది. ఎందరో ఇప్పుడు మా ఊరిని ఇంకా చదివి బెంగళూరులో ఎంతో విశాలమైన ఈ బెంగళూరులో ఎందరో ఉంటుంది, మా హైదరాబాద్లో ఎందరో ఉంటుంది, దీంట్లో మన చెన్నైలో ఎందరో ఉంటుంది, బాంబేలో ఎందరో ఉంది. అప్పుడు విదేశాల్లో అనేది ప్రీతి అంతగా ఉండలేదు, విదేశ పర్యాటనంతగా ప్రీతి ఉండలేదు. ఆ ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్క ఇంటికి పోయినా కూడా మీరు పోయి నాకు కడుపు దగ్గర నిలుచుకుంటే ఆ ఉమ్మడి కుటుంబం లోపలికి ఎందరు పోతు, అత్తలు, మేనత్తలు, పిన్నమ్మలు, పెద్దయ్యలు, బాబాయిలు ఎవరైనా పోతుమంటే వాళ్ళని ఎంత బాగా స్వాగతిస్తూ ఉంటారు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరికైనా ఒక్కరు కష్టం వస్తే అందరూ పంచుకుంటా ఉంటారు. ఆనందకరమైన జీవనం. మన భారతదేశం ఉండింది ఉమ్మడి కుటుంబం పైన, ఆధారం పైన. మన భారతదేశం ఔన్నత్యం చాటింది ఉమ్మడి కుటుంబ ఆధారం పైన. అందులో ఒక్క రహస్యం కూడా ఉంది. ఏం రహస్యం తెలుసా? ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు 10 మందికి మన యొక్క శాస్త్రం ప్రకారము ఎవరికైనా టైం బాగలేదనుకోండి, ఇప్పుడు ఈ యొక్క టైంలో ఈ రాష్ట్ర ఈ టైం వల్ల, ఆ రాష్ట్ర ఈ టైం వల్ల, ఈ రాష్ట్ర టైం వల్ల, దానికి మీకు ఇంత ప్రాబ్లంలు అవుతుంది అనుకోండి, ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా ఒక్కరికి అదృష్టం బాగుందంటే ఆ ఇల్లు ఫుల్ గడుచుకొని పోతూ ఉండే, ఆ ఇల్లు ఫుల్ ఆనందంగా వెళ్ళిపోతూ ఉండే, కష్టమనేది తెలుస్తూ ఉండే. 300 తీసుకొని వాళ్ళు సంసారం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఆనందంగా జీవనిస్తుంది. 150 రూపాయలు తీసుకున్నాడు, వాడు కూతురికి పెళ్లి, కొడుకులకు పెళ్లి చేసుకుని వాడు ఆనందంగా జీవనిస్తా ఉండే. ఉమ్మడి కుటుంబం 2-3 కష్టపడలేదన్నా కూడా జీవనం అవుతుండే, పెద్దవాళ్ళు కష్టపడినా కూడా జీవనం చేసేస్తా ఉండే. ఇప్పటికీ కొన్ని ఇళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంది. ఇప్పుడు నాకు తెలిసినట్ల మా వస్తువుల్లో 2-3 ఇళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంది. వాళ్ళు ఇప్పుడు అన్నతమ్ముల ముగ్గురు ఒకే అంగడిలో వండుకొని ఒకే అంగడిలో జీవనం చేస్తున్నారు. 2 అన్నతమ్ముళ్ళు వాళ్ళకి మనమరాండ్లు వచ్చేసింది. వసూర్లో నాకు పరిచయం ఉండే వాళ్ళ ఇంట్లో మనమరాళ్ళు అంతా వచ్చేసింది. ఇంకొన్ని రోజులు కూడా మనమళ్ళకి పెళ్లి చేయాలి. బెంగళూరులో కూడా కొందరు ఉన్నారు, ఉమ్మడి కుటుంబం ఉన్నారు.
వాళ్ళు ఉమ్మడి కుటుంబం అర్థం చేసుకోకపోవాలి. ఒకటి మంచి చెడు ఎన్నో వస్తుంది, దాన్ని అర్థం చేసుకోకపోతే దానంత ఆనందం లేదండి. ఉమ్మడి కుటుంబంలో ఏమైనా ఒక మనిషికి టైం బాగలేదంటే ఆ బాగుండే వాళ్ళ అదృష్టాన్ని ఎత్తుకోకపోతుంది పైకి. అదే ఇప్పుడు ఏమైందండి, తండ్రి, తల్లి, కొడుకు లేదు కూతురు, ముగ్గురు. ఆ పోనీ ముగ్గురు ఒకే ఇంట్లో ఉండరా? లేదు. పోనీ ముగ్గురు అన్యోన్యంగా ఉండరా? లేదు. డబ్బులు మాయ, అంతా డబ్బుల్లో తేలుతున్నారు, డబ్బే పరమానందం అయిపోయినారు, హైపై జీవనాలు అయిపోయినారు. ఆ జీవనం పక్క పెట్టండి. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అన్యోన్యంగా ఉండండి. ఇప్పుడు నోడు రేపులే, రేపు నోడు మన్నాడు లేదు. ఒకప్పుడు పాత జ్ఞాపకాలని ఇంకా ఎంతో చెప్తే మీకు చెప్పుకొని పోవచ్చు నేను, కానీ ఎంత చెప్తే వీడియో ఇంత పెద్ద అయ్యింది, వినేవాళ్ళు ఎవరు అంటారు. దానికి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, ఆనందం ఉండి సాధ్యమైతే అందరూ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పిన్నమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ కలిసి ఎప్పుడైనా ఒక అందరూ వచ్చేది ఆనందంగా ఉండండి. మనతో వచ్చేది ఆనందమే, ఆ ఆనందంగా పరమానందం పడతాం ఉమ్మడి కుటుంబం ఉంటూ. అట్లా లేదైనా ఎప్పుడైనా ఒక కలిసి ఆనందంగా జీవిస్తాం కదా. సర్వే జన సుఖినో భవంతు, సమస్తాలోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.